బాబాయ్ వస్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఫైనల్గా మనం మొబైల్ అయితే బై చేసినాం గాయస్. సో మొబైల్ పేరు వచ్చేసి డైరెక్ట్ పేరు అయితే చెప్పబోతున్నాను, అంతా సొల్లు చెప్పాను, ఇంపార్టెంట్ మాటలే మాట్లాడతా, మిగతా ఎంత కట్ చేసి పడేస్తా. సో మొబైల్ పేరు వచ్చేసి గాయస్, మన మొబైల్ OnePlus Nord CE3 Lite 5G ఫోన్. సో ప్రైస్ అయితే లాస్ట్కి అయితే డిస్కస్ చేద్దాం మనం. సో లెట్స్ ఇప్పుడు డైరెక్ట్ సోదేం లేదు, డైరెక్ట్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నా. ఎంతో ఎక్సైటెడ్గా ఉంది. ఈ ఫోన్ ఎందుకు తీసుకున్నా, ఈ ఫోన్ నేను ఎందుకు బై చేసిన అంటే దానికి కూడా ఒక లెక్ ఉంది. సో అందుకోసమే ఈ ఫోన్ తీసుకోవడం జరిగింది. స్పెషల్ ఏంటిదంటే మెమరీ కార్డ్ వస్తుంది ఫస్ట్, అది నాకు ముఖ్యం. ఎందుకంటే నేను యూట్యూబ్ వ్లాగ్ చేస్తుంటా కాబట్టి, యూట్యూబ్ కోసం వ్లాగ్స్ చేస్తుంటా కాబట్టి నాకు మెమరీ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మెమరీ కార్డ్, చీప్ కార్డ్ అనేది దీంట్లో పెట్టొచ్చు, అది ఒక ప్లస్ పాయింట్ నాకు. అండ్ ఫోన్ కూడా ఒక స్మూత్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే రీజనబుల్ ప్రైస్లా రోమ్ అండ్ ర్యామ్ మనకు ఎక్కువ వచ్చింది కాబట్టి ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ప్రైజే, చాలా తక్కువకైతే పడ్డది. తక్కువ అంటే మరీ అంత తక్కువ కాదు, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు. ఓకే, ఈ ఫోన్ తీసుకోవచ్చు అనే ఆప్షన్లా ఉంటుంది. సో అందుకే ఈ ఫోన్ తీసుకోవడం జరిగింది. బెస్ట్ అని చెప్తలేను, వేస్ట్ అని చెప్తలేను. ఓకే, నాకైతే నచ్చింది. ఎందుకంటే నాకు మెమరీ కార్డు ముఖ్యం కాబట్టి, మెమరీ కార్డు వచ్చే ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఈ ఫోన్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా అయిపోయింది, ఫోన్ షాప్లోనే అన్బాక్సింగ్ చేసుకున్నా. దీంతో మనకు గ్లాస్ వేసిండు అండ్ ఒక పౌచ్ చేయడం జరిగింది. సో అవి కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఇంకోసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం కానీ సరిగా చూడండి. సో ఇక్కడ చూస్తున్నారంటే ఇప్పుడు మన ఫోన్ బాక్స్ ఇది. సో బాక్స్ ఈ విధంగా ఉంది. సో మనకు మొబైల్తో పాటు ఈ ఒక క్లాత్ అయితే ఎక్స్ట్రా ఇచ్చిండు, ఇవ్వలేదు, మనమే తీసుకొచ్చినాం. మన మొబైల్ ఆన్లైన్ ఏం తీసుకోలేదు, ఆఫ్లైనే తీసుకున్నాం. అండ్ దాంతోపాటు ఈ క్లాత్ కూడా అన్న ఒక క్లాత్ ఇచ్చేసిండు. సో ఈ క్లాత్ ప్రైస్ వచ్చేసి ఇది కూడా తర్వాత చెప్తా, గుర్తు చేయండి. అండ్ ఇది మనకు పేపర్, షాప్ నుంచి ఇచ్చిన ఒక పత్రం. సో దీని ద్వారానే మనం ఏమైనా రిపేర్ వచ్చినా దీన్ని పట్టుకొని ఏడన్నా పోతే ఈ OnePlus స్టోర్కి పోతే ఇది చూపించాలి ఫస్ట్ ఆఫ్ వారంటీ ద్వారా. తక్కువ ప్రైస్కి అయితే రిపేర్ చేయబడుతుంది. అందుకోసమే ఈ పేపర్ అయితే ఇచ్చిండు. ఎందుకంటే ఇక్కడ GST అనే నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఆన్లైన్లో కొట్టుకొని మన ఫోన్ అయితే రిపేర్ చేసి ఇస్తారు మనకు. సో ఎక్కువ టైం కూడా పట్టదు, తక్కువ టైంలోనే రిపేర్ కూడా అవుతుంది కాబట్టి ఈ పేపర్ ఇంపార్టెంట్. ఫోన్ తీసుకున్నప్పుడు ఈ పేపర్, ఇట్లాంటి పేపర్లు అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం గాయస్. సో మొబైల్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం గాయస్. మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అండ్ ఫోన్ ఏ విధంగా పనిచేస్తుందో కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ సోదీ లేకుండా డైరెక్ట్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో అన్బాక్సింగ్ అయితే చేసేసినాం గాయస్. అండ్ ఇది కూడా తీసేద్దాం, ఓకేనా. ఇది సైడ్ కింద పెట్టిద్దాం. అండ్ ఇప్పుడు మొబైల్ అయితే తీస్తున్నాం గాయస్. ఎట్లా తీయాలి రా దీన్ని. సో ఇక్కడ పేపర్ అయితే ఇచ్చిర్రు, ఈ పేపర్ని అయితే ఇట్లా పట్టి ఇట్లా గుంజాలి. సో ఇట్లా గుంజితే ఫోన్ అయితే బయటకు వచ్చేస్తుంది గైస్. చూడండి, గ్రీన్ కలర్లో ఫోన్, గ్రీన్ కలర్ మొబైల్ అయితే చూస్తున్నారు కదా గైస్, ఎంత స్టైల్గా ఉందో. ఓకే, చేతిలో పట్టుకుంటుంటే ఒక స్మూత్గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కెమెరా చూస్తున్నారంటే చూడండి, ఇందులో ఒక కెమెరా ఉంది, ఇందులో ఒక 2 కెమెరాలు ఉన్నాయి. సో ఇది పైది వచ్చేసి 108 MB, ఇవి 16 MB అండ్ 8 MB ఉంది అనుకుంటున్నా. సో దీ స్టోరేజ్ వచ్చేసి గాయస్, స్టోరేజ్ ఇక్కడ లేదు, సో దేని మీద అయితే లేదు. స్టోరేజ్ వచ్చేసి 256 స్టోరేజ్ అండ్ 8 GB ర్యామ్. OnePlus బ్రాండ్ ఫోన్ ఇది. చూడండి ఫోన్ ఎంత స్మూత్గా, చేతిలో పట్టుకుంటూనే ఒక స్మూత్నెస్ ఫీలింగ్ అయితే వస్తుంది. నేనేమనుకున్నా అంటే ఇక్కడ ఏం తీసుకుంటారా, మన లోకల్ ఏం తీసుకుందాం, పోయి సిటీలో తీసుకుందాం అనుకున్నా. కానీ సిటీలో కన్నా రీజనబుల్ ప్రైస్ విని నేను పాగలేకపోయినా. ఏదైనా వేరే షాప్, నిజంగా చెప్పాలంటే నేను చాలా షాప్లో అడిగిన, ఆడ ప్రైస్ కాదు కదా, ఏదో పెద్ద కొంటున్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. సో ఆ విధంగా రేట్లు అయితే చెప్తుర్రు. సో నాకైతే వర్కౌట్ కాలేదు. నేను అది ఈ షాప్ నేను తీసుకునే షాప్ చిన్నగానే ఉన్న ప్రైస్ మాత్రం మనకు రీజనబుల్గా అయితే ఇచ్చిండు. నిజం చెప్తున్నా, ప్రైస్ మాత్రం లాస్ట్కి చెప్తా, ఇప్పుడు మాత్రం చెప్పలేను. సో షాప్ని కూడా చూపిస్తా, అక్కడ కూడా చూడండి. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ షాప్ కోండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఎవరైనా పోతే ఇంకా తక్కువ ఆఫర్ అయితే చేస్తా అని ప్రిఫర్ అయితే చేసిండు. సో ఎవరైనా సరే పోయే వాళ్ళు ఉంటే మన ఛానల్ పేరు చెప్పండి. మేడిగడ వినోద్ ఛానల్ నుంచి అయితే వచ్చినాం, మాకేమైనా రీజనబుల్, ఇంకా రీజనబుల్ ఆయన చెప్తాడు. ఫస్ట్ మీరు ప్రైస్ తెలుసుకోండి, తర్వాత మన ఛానల్ పేరు యూజ్ చేయండి. ఆయన తక్కువ చేస్తాడు, కొంచెమైనా తక్కువ చేస్తాడు. ఇక అది కూడా మనకు కూడా చేసిండు కాబట్టి మీకు చెప్తున్నా. సో మీకు కూడా చేస్తాడు, చేయడని కాదు. చేయకపోతే మన ఈ వీడియోకు కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఖచ్చితంగా షాప్ ఆయనకైతే ట్యాగ్ చేస్తా, ఆయనకు కూడా చూస్తాడు ఖచ్చితంగా.
సో ఇప్పుడు ఫోన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మన గోప్రో కంటే మన ఛార్జరే చాలా పెద్దగా ఉంది, సైజ్లో కూడా వెయిట్లో కూడా వెయిట్లో కూడా ఫోన్ కంటే ఇదే ఛార్జర్, నా ఫోన్ కంటే అండ్ నా గోప్రో కంటే ఇదే వెయిట్గా ఉంది. అండ్ దాంతోపాటు వచ్చిన కొత్త పౌచ్ ఇది, అంటే మనం దాంతో వచ్చింది. సో ఇంకో పౌచ్ అయితే చూపిస్తాం. సో 2 పౌచెస్ అయితే ఉన్నాయి. సో ఈ పౌచ్ అయితే మనకు ఫోన్ ద్వారా వచ్చింది కాదు, ఇది మనకి ఇచ్చింది. అండ్ ఇది ఫోన్ ద్వారా వచ్చింది రబ్బర్ పౌచ్. ఇది ప్లాస్టిక్ పౌచ్ ఇరిగిపోతుంది, ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఇరిగిపోతుంది. సో దీన్ని ప్రెస్ చేయొద్దు, సైడ్కి పెట్టేద్దాం. సో ఇప్పుడు మనకు వచ్చింది దీంట్లో ఏమంటే కేబుల్, సి టైప్ కేబుల్ అయితే రావడం జరిగింది. చూడండి రెడ్ కలర్లో ఉంది, రెడ్ కలర్లో అయితే కేబుల్ రావడం జరిగింది. ఎంత పెద్దగా ఉందో చూద్దాం. ఓకే, చాలా పెద్దగానే ఉంది, అంటే మనకు బెటర్. ఇట్లా పైన ఇట్లా పెట్టుకొని ఇట్లా ఫోన్ ఇట్లా వాడుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయితే అన్బాక్సింగ్ అయితే అయిపోయినాయి గైస్. ఇది మన ఫోన్ పరిస్థితి. సో ఇప్పుడు ఫోన్కి అయితే ఈ పౌచ్ అయితే చేద్దాం. ఆల్రెడీ మనకు ఆ షాప్లో అన్బాక్సింగ్ చేసినప్పుడే గ్లాస్ అయితే వేయడం జరిగింది, గొరెల్లా గ్లాస్, ఇది లెవెల్ XD. సో ఇప్పుడు ఫోన్ అయితే ఇట్లా పెడుతున్నా, పౌచ్కి అయితే పెడుతున్నా. అంటే ఇది మనకు ఫోన్తో వచ్చింది కాదు, ఫోన్ బాక్స్లో వచ్చింది కాదు, మనం సపరేట్గా దీన్ని సపరేట్గా ఇచ్చిండు. సో ఇది మనకి ఎక్స్ట్రా వచ్చిన యాక్సెసరీస్ అంటే ఇది ఒకటే, అండ్ దీని మీద గ్లాసు ఇంకేం రాలేదు. ఇక పెడదాం ఒకసారి లోపలైతే. ఇది గైస్ మన ఫోన్, చూడండి ఎంత స్మూత్గా అనిపిస్తుందో గ్రీన్ కలర్లా. సో చూడండి ముందర వెనకలా చూసుకోండి గైస్. అండ్ స్టైల్గా కూడా 2-3 వీడియోలు అయితే పెడదాం. సో ఫైనల్గా గైస్ ఇది మన ప్రోడక్ట్, ఒక ఫోన్ ద్వారా ఇవన్నీ వచ్చింది. సో ఫోన్ బాక్స్ అండ్ ఫోన్కి 2 పౌచెస్, కేబుల్, ఛార్జర్ ఇవన్నీ కామన్గా వస్తాయి. సో పెద్దగా వచ్చింది ఏం లేదు, కామన్గా అయితే వచ్చింది. కానీ మనకు రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చింది. దీని ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి 20,500 ఏమో ఉంది, మనకేమో 19,500కి అయితే వచ్చింది. 19,500కి అయితే మనమైతే తీసుకోవడం జరిగింది. అండ్ ఆ 19,500లా ఒక పౌచ్ ఇచ్చిండు. ఈ పౌచ్ వచ్చేసి 150 అనుకోండి. అండ్ దీనికి గ్లాస్ వచ్చేసి 100 రూపీస్ అండ్ 150. ఇప్పుడు 100 రూపీస్కి ఏ గ్లాస్ వేస్తలేరు కాబట్టి 150 గ్లాస్ అనుకోండి. 300 దీనికి, 300 అయితే ఎక్స్ట్రా ఇచ్చిండు మనకు. అండ్ ఇక మొత్తానికి మనకు దీని ప్రైస్ వచ్చేసి 19,200 అయితే ప్రైస్ పడ్డది. స్టోరేజ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా 8GB to 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే రావడం జరిగింది. తక్కువ బడ్జెట్లో హై లెవెల్ ఫోన్ అంటే ఇదే. కెమెరా క్వాలిటీ కూడా బాగా వస్తున్నాయి. 2-3 ఫోటోలు అయితే సైడ్కి పెడతా, చూడండి మీరే. ఈ వీడియో ఎప్పటికైనా నచ్చితే గైస్ సపోర్ట్ మాత్రం చేయండి ఖచ్చితంగా. అండ్ మా డాడీ కూడా ఫోన్ కొన్నాడు, ఆ ఫోన్ కూడా అన్బాక్సింగ్ వీడియో రెడీ అవుతుంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో పోస్ట్ చేస్తా, ఖచ్చితంగా చూడాల్సిందిగా కోరుతున్నా గైస్. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా, చేస్తారు కూడా. థ్యాంక్ యూ, ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తుర్రు, ఇంకా మీ సపోర్ట్ చాలా కావాల్సిందిగా కోరుతున్నా. చేయాలి, చేస్తారు. థ్యాంక్ యూ. ఫోన్ ఎట్లుందో చెప్పండి, అండ్ ఆన్లైన్లో కూడా ఒకసారి చూడండి. ఫోన్ నేమ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, OnePlus Nord CE3 Lite 5G ఫోన్. ఇది 5G నెట్వర్క్ తోటి, హై స్పీడ్ 5G నెట్వర్క్ తోటి వచ్చిన మన ఫోన్ ఇది. సో ఈ విధంగా అయితే ఉంది, మన గ్రీన్ కలర్లో తీసుకున్నాం. అండ్ ఫోన్ కూడా ఎంతో స్మూత్గా ఉంది పట్టుకోనికి, అండ్ హ్యాండిలింగ్ కూడా బాగా అనిపిస్తుంది. కొద్దిసేపు వాడిన తర్వాత స్మూత్గా అయితే అనిపిస్తుంది. అంటే మనం ఇట్లా టైపింగ్ ఏమైనా టైపింగ్ అని
ఇట్లా యాప్ ఓపెన్ చేయడం కానీ ఏమైనా వాడతాం కదా, అప్పుడు కూడా చాలా అంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో మీకు చిన్న ఆఫర్ ఏంది ఇస్తున్నా అంటే, ఎవరైనా సరే ఫోన్ తీసుకోవాలనుకుంటే సెర్చ్ అయితే చేయండి, సెర్చ్ చేసి తీసుకోండి. మంచి స్టోరేజ్ ఉందా, మంచి రోమ్ ర్యామ్ అంతా చూసుకొని ఫోన్ అయితే తీసుకోండి. అడ్డదిడంగా తీసుకోకండి, తర్వాత బాధపడతారు మీరే. సో ఈ కాలంలో ఎవరైనా సరే 128 to 8 GB చూస్తున్నారు ఫోన్కి. తక్కువ అంటే ఏం ఎవరు చూస్తలేరు. తక్కువ అంటే మన పేరెంట్స్, ఇక వాళ్ళకి ఫోన్ల గురించి అంత తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో ఒక చిన్న ఫోన్ తీసుకుంటారు, టచ్ ఫోనే తీసుకుంటారు, బట్ ఏదో ఫోన్ తీసుకుంటారు. మా డాడీది అదే పరిస్థితి. సో తెలియదు, 4 GB and 128 తీసుకుంటున్నాం అనుకున్నాడు. కానీ మా డాడీకి నేను ఫోన్ చేసి, డాడీ ఫోన్ వద్దు, 6 GB ర్యామ్ అండ్ 128 స్టోరేజ్ తీసుకోమని చెప్పిన. ఎందుకంటే పెద్దగా వాడాడు కాబట్టి, ఏం వాడినా ఆ ఫోన్ కూడా మనమే వాడతాం. ఆ ఫోన్ కూడా 5G ఫోనే. సో అది దా ఫోన్ వీడియో నెక్స్ట్ పార్ట్లో వస్తుంది కాబట్టి, ఇదైతే ఇప్పటికైతే ఇది మన ఫోన్, అది మన డాడీ ఫోన్. ఇక రెండింటికి వీడియో అయితే తీద్దామని అనుకుంటున్నా. ఫోన్ ఏ విధంగా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో ఇంత హై లెవెల్ ఫోన్ రావడం అంటే చాలా కష్టం. సో మీరు కూడా ప్రైస్ అనేది తెలుసుకోండి, ఆన్లైన్లో ఎంత ఉందో, ఏంది, ఎందుకు ఇంత ప్రైస్ పెట్టిండు, ఎందుకు ఇంత తక్కువ ఉంది, ఎందుకు ఇంత ఎక్కువ ఉంది అని మనకు డౌట్స్ ఉంటాయి కదా కొన్ని, ఆన్లైన్లో తెలుసుకోండి. అండ్ మనం ఇక అన్ని చోట్ల తెలుసుకోవాలి ఫోన్ గురించి. ఫోన్ ఏ విధంగా అసలు ఎందుకు ఫోన్ కొంటారో తెలుసా? ఫోన్ ఎందుకు కొంటారంటే స్టోరేజ్ కోసం. నాలాంటి వాళ్ళు ఎందుకు కొంటారంటే ఎడిటింగ్ కోసం అండ్ స్టోరేజ్ ఎక్కువ ఉండాలని, మనకు స్టోరేజ్ బెటర్గా ఉండాలని ఫోన్ తీసుకోవడం జరుగుతుంది. సో నేను కూడా అదే ప్రాసెసింగ్లో పోయి ఈ ఫోన్ అయితే బై చేసిన. స్టోరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫోన్ తీసుకున్నాను, లేకపోతే నేను వేరే ఫోన్ తీసుకునేటోడిని. ఇక పెద్ద ఐఫోన్లు అంటారా, అది తర్వాత చూద్దాం. తీసుకోకుండా అయితే ఏమి ఉండలేం, ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు తీసుకోవాల్సిందే. ఐఫోన్లో తీసుకుంటాం, ఏ ఫోన్లైనా తీసుకుంటాం. సో నేను ఇంత తక్కువ బడ్జెట్లో ఈ ఫోన్ ఎందుకు తీసుకున్నా అంటే, దీంతో పాటు ఇంకో ల్యాప్టాప్ కొందామని చూస్తున్నా. సో ల్యాప్టాప్ వీడియో కూడా లైవ్లో పెడతా. ఇక లైవ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి గైస్. అన్న మన డాడీ ఫోన్ కూడా అన్బాక్సింగ్ చేసేది ఉంది. ఫోన్ ఆల్రెడీ ఇంట్లోనే ఉంది. ఫోన్ ఇంట్లో లేదు, ఫోన్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసిండు మా డాడీ. ఫోన్ వాడుతుండు. సో ఇప్పుడు మా ఇంట్లో అయితే బాక్స్ ఉంది, బాక్స్ ఒకటే తీస్తే బాగోద్దని ఇక మనం అయితే లైట్ తీసుకున్నాం. ఇక తర్వాత మన డాడీ ఇంటికాడ ఉన్నప్పుడు, డాడీ ఇంటికాడ ఉంటే ఫోన్ ఆ బాక్స్లో పెట్టి అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. అది కూడా సూపర్ ఉంది, గోల్డ్ కలర్, సూపర్ ఫోన్. హైలైట్గా ఆ కలర్ మాత్రం మస్తు కనిపిస్తుంది. మనది గ్రీన్, డాడీది గోల్డ్. సో మన ఫోన్ అయితే అన్బాక్సింగ్ మొత్తానికి అయిపోయింది. ఇక దీన్ని డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లోనే మీరు కామెంట్ చేయండి, రిప్లై కూడా అక్కడనే ఇస్తా. ప్రైస్ కూడా చెప్పినా కదా, 19,500 కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరే 19,500 పడ్డదంటే మనకు ఇది ఒక పౌచ్ ఒకటి గిఫ్ట్కి ఇచ్చిండు, ఒకటి ఎక్స్ట్రా ఇచ్చిండు మనకు. దాంతో వచ్చిన పౌచ్ ఏమో ఇది ప్లాస్టిక్ అండ్ ఇది మనకి ఇచ్చిన పౌచ్ ఇది. అండ్ దీని మీదేమో ఫోన్ మీదేమో గ్లాస్ అయితే వేసిండు. సో ఇది ఎక్స్ట్రా వచ్చింది, మనకి ఇంకేం రాలేదు. ఇంకా ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి మన డాడీ ఫోన్ గురించి ఉంటుంది. దాని నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ల్యాప్టాప్ అయితే బై చేస్తున్నాం. అది సిటీలో పోతున్నాం ల్యాప్టాప్ కోసం. అంటే ఇక్కడ మన లోకల్లో ల్యాప్టాప్ దొరకదు కాబట్టి మనం సిటీకి అయితే ఖచ్చితంగా పోవాల్సిందే. సో నేను మా ఫ్రెండ్ గారు అయితే సిటీలో ఉంటాడు, ఇక ఇద్దరం అయితే అటు పోతున్నాం. సో ఇప్పుడు ఇక ఇంకో మా డాడీ ఫోన్ అయితే అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది, అది మాత్రం కంప్లీట్ చేద్దాం. సో ఇంతవరకు చూసినందుకు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్, లవ్ యూ ఆల్. పనిచేసే బై.